హీరోయిన్ ప్రత్యూషకి అన్యాయం జరిగింది. కనీసం న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళ అమ్మగారికైనా సరే ఆవిడని చంపినటువంటి వారికి శిక్ష పడుతుందేమో, ఆవిడకైనా కనీసం మనశ్శాంతి దొరుకుతుందేమో అంటే అది లేదు. కింద కోర్టు, పై కోర్టు, ఆ పై కోర్టు, ఏ కోర్టులో కూడా ఆవిడకి న్యాయం జరగలేదు. 2002లో సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష ఇద్దరు కూల్ డ్రింక్లో విషం కలుపుకొని తాగేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆవిడ చనిపోయింది, సిద్ధార్థ రెడ్డి బ్రతికాడు. సిద్ధార్థ రెడ్డి బ్రతికాడు, దాంతో వాళ్ళ అమ్మగారికి అనుమానం వచ్చింది. నా కూతుర్ని ఆత్మహత్య చేసడానికి ఉరికొల్పాడు, మొత్తానికి కుట్ర ప్రకారమే నా కూతుర్ని చంపేశారు అంటే ఇద్దరము చనిపోతున్నామనే పేరుతో వీళ్ళు చేశారు. అంటే కుటుంబం మాకు ఒప్పుకోవడం లేదు మా పెళ్లిని, కాబట్టి ఇద్దరము చనిపోతున్నామనే నాటకంలో భాగంగా సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి చాలా తక్కువ మోతాదు ఉన్నటువంటి కూల్ డ్రింక్ తాగడం, ప్రత్యూషకి ఎక్కువ మోతాదు ఉన్నటువంటి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఈ విధంగా మొత్తానికి అయితే జరిగి ఆమెను చంపేశారు. సిద్ధార్థ రెడ్డి బ్రతికిపోయాడు. ఈ విషయంలోనే ప్రత్యూష అమ్మగారికి అనుమానం వచ్చి సిద్ధార్థ రెడ్డి మీద స్థానిక కోర్టులో కేసు వేస్తే స్థానిక కోర్టు పరిశీలించిన తర్వాత 2010లోనో 2011లోనో ఇతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా వేయడం జరిగింది. దాంతో సిద్ధార్థ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో సవాల్ చేశాడు, నాకు అన్యాయం జరిగింది అని. హైకోర్టు దాన్ని పరిశీలించిన తర్వాత 2011లో ఆ యొక్క శిక్షని 2 సంవత్సరాలకు తగ్గించి 5,000 రూపాయలు ఉన్నటువంటి జరిమానాని 50,000కి పెంచింది. 50,000 కాబట్టి 50 కోట్లని కట్టుకుంటారు వాళ్ళకి డబ్బులు అనేది పెద్ద ఇదేం కాదు. అయితే 2 సంవత్సరాలకు తగ్గించిన తర్వాత ఇటు ప్రత్యూష వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే ఈ కేసుని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు అనమాట ఇప్పుడు గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్, ఇప్పుడు వాయిదా వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది. 2 సంవత్సరాలు జైలు శిక్షను సమర్థించింది. 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలి, 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి, 50,000 రూపాయలు కట్టాలి అన్న విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంకా ప్రత్యూష అమ్మగారు అయితే ఇంకా పోరాడడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎందుకు చనిపోయే వరకు పోరాడతానంటున్నారు ఆవిడ. పోరాడుతూనే చనిపోతానన్న విధంగా. మరి ఇంక ఇక్కడ న్యాయం ఎలా జరుగుతుంది? సాక్ష్యాధారాలు, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని చట్టాలు అన్నీ పెద్ద పెద్ద వాళ్ళకి చుట్టాలు అయిపోతున్నప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. కానీ ఆవిడ మాత్రం గత 23-24 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు తన కూతురు కోసం. ఇలాంటి తల్లులు ఎంతోమంది ఈరోజు నరకం చూస్తున్నారు మన కోర్టులు, తీర్పుల వల్ల, మన చట్టాల వల్ల.